ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రుల నియామకం. పొన్నంకు హైదరాబాద్, శ్రీధర్ బాబుకు రంగారెడ్డి బాధ్యతలు. తక్కువ దూరానికి పల్లె వెలుగు బస్సులు వాడండి. ఫ్రీ జర్నీపై మహిళలకు సజ్జనార్ సూచనలు. మిస్సింగ్ కేసును లైట్గా తీసుకున్న పోలీసులు. యువకుడి మృతిని పేరెంట్స్కు చెప్పకుండా నిర్లక్ష్యం. న్యూ ఇయర్ వేడుకలకు పబ్బులు రెడీ. రూల్స్ ప్రకారం సీసీ కెమెరాలు, స్పెషల్ పార్కింగ్. హైదరాబాద్లో క్రిస్మస్ సందడి. విద్యుత్ దీపాలతో వెలిగిపోతున్న చర్చిలు. క్రిస్మస్ పండగకి సిద్ధమైంది మన హైదరాబాద్ మహానగరం. గత వారం రోజులుగా సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక నిన్న అర్ధరాత్రి నుంచి చర్చిల్లో ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. క్రీస్తు స్మరణలు, ప్రత్యేక ప్రార్థనలతో ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తోంది. లైట్లు, క్రిస్మస్ ట్రీలతో కలర్ఫుల్గా మారాయి చర్చిలు. శాంతిదూత జీసస్ క్రీస్తు పుట్టినరోజు సందర్భంగా చర్చిలకు ఆయన జననాన్ని తెలియజేసేలా బొమ్మలు వేశారు. మరికొన్ని చోట్ల యేసు బర్త్డే సందర్భంగా స్టార్స్ను ఏర్పాటు చేశారు. క్రిస్మస్ పురస్కరించుకుని తెలుగు, హిందీ, ఇంగ్లీష్, కన్నడ భాషల్లో ప్రేయర్లు చేస్తున్నామన్నారు చర్చి ఫాదర్లు. జీసస్ పుట్టినరోజు సందర్భంగా జరిగే ప్రార్థనల్లో ప్రతి ఏడాది పాల్గొంటామంటున్నారు క్రిస్టియన్లు. సిటీలోని పురాతన చర్చి కావడంతో సికింద్రాబాద్ చర్చికి వచ్చామన్నారు. వారం రోజులుగా సెమీ క్రిస్మస్ పార్టీలు చేసుకున్నామని చెప్పారు. First time coming and I've never expected it to be this great. It's a nice experience. The lightings, everything is really good. Appreciate the way that they all made efforts to put this together. It's really nice and I wish to come here again. Very nice. The prayers are good. It gives us peace and calmness to the soul. And yeah, thank you. Actually, my daughter wanted to visit this place. We are very impressed with the lighting and the arrangements and the holy place, right? That divinity has come into picture actually. It's very nice to be here in the holy place of Jesus Christ. Wish you all a very happy Merry Christmas. The arrangements and all are really good. I'm here with my friends. I come here every day with every year with my friends. Chala bagunnai anta arrangements. You know. Yeah. Viren and Bushra, they're really eager to see how these any celebrations ella avutayo ani. So yeah, we're excited. Merry Christmas. ఈ బసిలికాకి చాలా అమూల్యమైన చరిత్ర ఉన్నది. 182 సంవత్సరాల దేవాలయం ఇది. మరియమ్మ గారి నామమున ఈ దేవాలయాన్ని మరియమ్మ గారు నామమున ఆవిష్కరింపబడి ప్రజలెల్లరూ కూడా ప్రతి సంవత్సరము క్రిస్మస్ పండుగ, క్రీస్తు జయంతి పండుగను గొప్పగా కొనియాడుతారు. ఈ సందర్భముగా ఈ దేవాలయ అధిపతిగా మేమంతా కూడా ఏర్పాట్లను చాలా ఘనంగా చేసి ఉన్నాము. ప్రాంతమంతా కూడా వెలుగుతో నింపబడి, లైట్లతో అమర్చబడి చూడటానికి చాలా చక్కగా కనపడుతూ ఉన్నది. రాత్రి ప్రార్థనలు క్రీస్తు జయంతి సందర్భముగా మా కార్డినల్ గారైన కార్డినల్ పూల అంతోని గారు ప్రార్థనలు నిర్వర్తిస్తారు. మరియు ఉదయం 6:30 గంటలకు తమిళములో, 8 గంటలకు తెలుగులో, 9 గంటల 30 నిమిషములకు ఆంగ్లములో మరియు 11 గంటల 30 నిమిషం ఆంగ్లములో, సాయంత్రం 5 గంటలకు పవిత్ర ప్రార్థనలు కొనియాడబడతాయి. రోజంతా కూడా ప్రజలు వచ్చి బాలయేసుని ఆరాధించి సంతోషంగా వారి యొక్క మనవులను తెలుపుకొని ఇళ్ళకు వెళ్తారు. బాలయేసు యొక్క సందేశము ప్రజలెల్లరూ కూడా నిత్యము శాంతి సమాధానంతో, ప్రేమ ఐక్యతతో జీవించాలన్నదే. ఆ ఆశీస్సులను నేను కూడా ప్రార్థించి కోరుకుంటున్నాను. క్రిస్మస్ వేడుకలకు మెదక్ చర్చి ముస్తాబైంది. చర్చిని విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. క్రిస్మస్ సందర్భంగా తెల్లవారుజాము 4 గంటల నుంచి ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది మెదక్ చర్చికి ప్రత్యేకత ఉంది. ఈ చర్చి 100వ ఏటా అడుగు పెడుతోంది. మెదక్ చర్చిలో క్రిస్మస్ సందడిపై మరిన్ని డీటెయిల్స్ శ్రీధర్ అందిస్తారు. మెదక్ చర్చిలో క్రీస్తు జన్మదిన వేడుకలకు ఏర్పాట్లు పూర్తయినాయి. తెల్లవారుజాము నుంచి రేపు ఉదయం తెల్లవారుజామున 4 గంటల నుంచి
ఈ ప్రత్యేక ప్రార్థనలు కూడా ప్రారంభం కానున్నాయి. ముందుగా శిలువ ఊరేగింపు తర్వాత ఇక్కడ మొదటి ప్రార్థన ప్రారంభమవుతుంది. క్రీస్తు జన్మదిన సందర్భంగా క్రిస్మస్ వేడుకల కోసం మెదక్ చర్చిలో ఈ ప్రత్యేకమైన దినంలో ప్రత్యేకమైన ప్రాంతమైనటువంటి మెదక్ చర్చిలో పాల్గొనేందుకు లక్షలాదిగా భక్తులు తరలిరానున్నారు. క్రైస్తవులు ఇక్కడికి తరలిరానున్నారు. ప్రధానంగా ఇటు పర్యాటకులతో పాటు ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల నుంచి కూడా ప్రతిష్టాత్మకమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి మెదక్ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనేందుకు వస్తారు. ఇది ఇంకో ప్రత్యేకత ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఈ మెదక్ చర్చిలో ప్రత్యేకంగా క్రిస్మస్ వేడుకలు జరుగుతాయి. భారీ ఏదైతే అత్యంత పెద్దదైనటువంటి ఆసియా ఖండంలోనే ఏదైతే వైశాల్యం పరంగా అత్యంత పెద్దది, దాంతోపాటు ఆగ్నేయాసియాలోని అత్యంత పెద్దదైనటువంటి ఎత్తు విషయంలో అత్యంత పెద్దదైనటువంటి మెదక్ చర్చిలో ప్రతి సంవత్సరం ఇక్కడ వేలాదిగా భక్తులు ఏదైతే క్రైస్తవులు కావచ్చు పర్యాటకులు కూడా ఇక్కడ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడానికి వస్తున్నారు. ఈసారి ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇది 99 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 100వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా అంటే ఇది మెదక్ చర్చి నిర్మాణం ప్రారంభమైంది 1914లో, నిర్మాణం పూర్తి చేసుకుంది 1924లో. అంటే దాదాపు 100 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. ఈ ప్రాంతంలో ఏదైతే ముందుగా ఈ నిర్మాణానికి దాదాపు 10 ఏళ్ళు పట్టిన సందర్భంలో ఈ పనికి ఆహార పథకం అంటే ఈ ప్రాంతం అంతా కూడా కరువు ప్రాంతంగా ఉండేది. ఈ నేపథ్యంలోనే ఇంగ్లాండ్కి చెందిన రెవరెండ్ చార్ల్స్ వాకర్ పాస్నెట్ మొదటిగా ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ చర్చి నిర్మాణానికి ఏదైతే చర్చి నిర్మాణాన్ని శంకుస్థాపన చేశారో అప్పటి నుంచి దాదాపు 10 ఏళ్ల పాటు నిర్మాణం జరిగింది. పూర్తిగా రాతితో నిర్మాణం జరిగిన అత్యంత ఎత్తైన కట్టడం ఇది. ఈ మొత్తం ఆగ్నేయాసియాలోనే వైశాల్యం పరంగా కావచ్చు ఇటు దాదాపు ఎత్తు విషయంలో కూడా ఇది విభిన్నంగా ఉంటుంది. దాదాపు ఈ భారతదేశంలోనే ఎత్తైన చర్చిగా కూడా ఇది ప్రసిద్ధిగాంచింది. మొత్తం ఏదైతే క్రిస్మస్ వేడుకల్లోనే ఈ చర్చిలో పాల్గొనేందుకు వేలాదిగా లక్షలాదిగా ఇక్కడికి తరలి వస్తుంటారు. యేసు జన్మదినం సందర్భంగా ఇక్కడ పూజలు కూడా చేస్తుంటారు. కొబ్బరికాయలు కొట్టడం కావచ్చు, తలనీలాలు సమర్పించడం కావచ్చు, ఇట్లా విభిన్న రకాలైనటువంటి సాంప్రదాయాలు కూడా ఇక్కడ కొనసాగుతుంటాయి. దాదాపు ఏదైతే ఈ చర్చ్ నిర్మాణం కూడా విభిన్నంగా ఉంటుంది. ఒకేసారి 5,000 మంది ఇక్కడ చర్చిలో ప్రార్థనల్లో పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది. విశాలంగా ఉంటుంది లోపల. దాని తర్వాత ఇక్కడ నిర్మాణం కూడా దాదాపు 10 ఏళ్ల కాలం పాటు కూడా జరిగింది. దాంతోపాటు మరో 10 ఏళ్ల పాటు కూడా అంటే లోపల అదైతే రీసౌండ్ రాకుండా కూడా ప్రత్యేకమైన ఏర్పాటు చేశారు. 1947 వరకు కూడా స్వతంత్రం వచ్చేంత వరకు కూడా ఇక్కడ అన్ని మరమ్మతులు కావచ్చు, కొత్త హంగులు కూడా దీనికి ఏర్పాటు చేశారు. సో లోపలంతా కూడా క్రీస్తు జన్మకు సంబంధించినటువంటి ఇతివృత్తం కావచ్చు, క్రీస్తు జీసస్ ప్రస్థానం కావచ్చు, ఆయన శిలువ వేసిన తర్వాత ఆయన మళ్ళీ 3 రోజులకు తిరిగి రావడం కావచ్చు, ఈ ఘట్టాలన్నింటినీ కూడా ఏదైతే అద్దాలకు ప్రత్యేకమైనటువంటి అద్దాలను ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ వాటిని అమర్చారు. ఏదైతే సన్లైట్ పడగానే వాటి రంగుట అద్దాలు కూడా ఏదైతే లోపల ప్రార్థనలు చేస్తున్న వారు కావచ్చు, లోపల చర్చి లోపలికి ఉన్న వారికి అందరికీ కూడా క్రీస్తు జన్మకు సంబంధించినటువంటి ఇతివృత్తం కావచ్చు, చరిత్ర కావచ్చు, వాటన్నిటికి సంబంధించినటువంటి బొమ్మలు ఈ రంగుటద్దాల్లో కనిపిస్తుంటాయి. సో లోపల టేక్ వుడ్తో కావచ్చు, రోజ్ వుడ్తో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి ఫర్నిచర్ కూడా ఉంటుంది. సో దాదాపు ఈ 100 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా సంవత్సరం కాలం పాటు కూడా దానికి సంబంధించినటువంటి సంబరాలు కూడా చేస్తామని చెప్తున్నారు. 12 నెలల పాటు ప్రత్యేకించి అన్ని కార్యక్రమాలు ఉంటాయని చెప్తున్నారు. సో ఈ ప్రాంతంలో చర్చి నిర్మాణం జరిగిన సందర్భం కావచ్చు, చర్చి నిర్మాణం అనంతరం కూడా ఇక్కడ చారిటీ కార్యక్రమాలు జరిగినాయి. ఇక్కడ ఈ ప్రాంతవాసులందరికీ కూడా విద్యను అందించడంలో కీలక పాత్ర పోషించింది మెదక్ చర్చి. ఇక్కడ ఈ 100 ఏళ్ల కాలం పాటు ఇక్కడ ఆసుపత్రి సేవలు కావచ్చు, విద్య అందించడం కావచ్చు, ఇప్పటికీ దీనికి సంబంధించిన విద్యాలయాలు కొనసాగుతున్నాయి. ఈ ప్రాంతంలో చాలామంది ఇక్కడ చదువుకోవడానికి కారణమైనటువంటి విద్యాలయాలు ఇక్కడ నెలకొల్పబడ్డాయి. సో ఈ నేపథ్యంలోనే ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి కావచ్చు, కులాలు మతాలకు అతీతంగా ఇక్కడికి చేరుకొని క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు. పర్యాటకులు కూడా నిన్న నుంచే ఇక్కడికి చేరుకుంటున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేకమైనటువంటి లైట్ల ఏదైతే విద్యుత్ దీపాల కాంతుల మధ్య ఇక్కడ ముస్తాబు చేశారు. వాటి వద్ద సెల్ఫీలు దిగడం కావచ్చు, ఫోటోలు దిగేందుకు పర్యాటకులు వస్తుంటారు. రేపంతా కూడా భారీగా జనసందోహం ఇక్కడికి ఉంటుంది. లక్షలాది మంది భక్తులు వస్తున్న నేపథ్యంలో, క్రైస్తవులు వస్తున్న నేపథ్యంలో ప్రత్యేకమైనటువంటి పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. వందలాది మంది పోలీసులు కావచ్చు, పార్కింగ్ కోసం కావచ్చు, భద్రతా పరంగా ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా, మరోవైపు కరోనా అలర్ట్ ఉన్న నేపథ్యంలో కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ కూడా మాస్కులు ధరించి లోపలికి రావాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మెదక్ చర్చిలో రేపటి క్రిస్మస్ వేడుకలకు ఏర్పాట్లన్నీ పూర్తయినాయి. తెల్లవారుజామున ప్రత్యేక ప్రార్థనలతో క్రీస్తు జన్మదిన వేడుకలు మెదక్ చర్చిలో ప్రారంభం కానున్నాయి. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, వేసిక్ న్యూస్, మెదక్ చర్చి నుండి.
లోయర్ ట్యాంక్ బండ్లోని భారత్ సేవాశ్రమ్ సంఘ్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేద ప్రజలకు దుప్పట్లు పంపిణీ చేశారు. దేశం అనేక రకాలుగా అభివృద్ధి చెందిందని, దేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన నేత వాజ్పేయి అన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి ఉత్సవాలను దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నామన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి గారి హయాంలో దేశం అనేక రకాల అభివృద్ధి జరిగింది. పేద ప్రజలకు సంబంధించినటువంటి వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన కానీ, కుగ్రామాలకు ప్రధానమంత్రి సడక్ యోజన కానీ, లేక భారతదేశాన్ని అణుశక్తి దేశంగా తీసుకొచ్చేటువంటి మరి పోఖ్రాన్ అణు పరీక్షలు కానీ, భారతదేశం మీద కన్నెత్తి చూస్తే కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్పై విజయం సాధించడం కానీ, ఈ రకంగా మరొక నీతివంతమైనటువంటి సమర్థవంతమైనటువంటి ఒక మంచి పరిపాలన అటల్ బిహారీ వాజ్పేయి గారు అందించారు. అందుకే ఈరోజు భారత ప్రభుత్వం గుడ్ గవర్నెన్స్ డే, ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక నీతివంతమైనటువంటి ఒక మంచి పరిపాలన మరి అందించినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు దేశమంతా కూడా ముందుకెళ్ళాలి, దేశం అన్ని ప్రభుత్వాలు కూడా ఆ రకంగా పనిచేయాలని ఈరోజు ఆలోచనతో గుడ్ గవర్నెన్స్ డే కింద అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ఇష్టాగోష్ఠి సమావేశాలు, అనేక పేద ప్రజలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాల అమలు, అదేవిధంగా సభలు, సమావేశాలు, రక్తదాన శిబిరాలు, దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలకు మేలు జరగాలి, అందరూ ఐక్యమత్యంతో ముందుకెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో మనమందరం కూడా కలిసిమెలిసి పనిచేయాలని ఈ క్రిస్మస్ సందర్భంగా అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి. రాష్ట్రంలో మరో 6 ఐఏఎస్, 1 ఐపీఎస్ అధికారి బదిలీ అయ్యారు. ఇంటర్ బోర్డు డైరెక్టర్ శృతి ఓజాను నియమించింది ప్రభుత్వం. ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా బుద్ధ ప్రకాష్, ఎక్సైజ్ శాఖ కమిషనర్గా ఈ శ్రీధర్, సివిల్ సప్లై కమిషనర్గా ఐపీఎస్ అధికారి డిఎస్ చౌహాన్ను నియమించింది. రంగారెడ్డి కలెక్టర్ భారతి హోలికేరిపై బదిలీ వేటు వేసింది ప్రభుత్వం. జీఏడీలో రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక మేడ్చల్ కలెక్టర్ గౌతమ్కు రంగారెడ్డి బాధ్యతలు అప్పగించింది. ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని సీఎస్ తెలిపారు. వెల్కమ్ బ్యాక్. దేశవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి. హైదరాబాద్ స్వర్ణపురి కాలనీలోని అనాథ శరణాలయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సతీమణి వేడుకలు నిర్వహించారు. చిన్నారులతో ముచ్చటించిన ఆమె క్రిస్మస్ కేక్ను కట్ చేశారు. ఆ తర్వాత నిత్యావసర సరుకులను పిల్లలకు అందించారు. పవన్ సతీమణిని జీవోదయ హోమ్ ఫర్ ద చిల్డ్రన్ నిర్వాహకులు సత్కరించారు. క్రిస్మస్ పండుగను గ్రాండ్గా జరుపుకోవడానికి సిటీ రెడీ అయింది. ఇప్పటికే చర్చిలను అందంగా అలంకరించారు. రాత్రిపూట మెరిసిపోయేటట్లు స్పెషల్గా కలర్ఫుల్ లైటింగ్తో కొత్త లుక్ తెస్తున్నారు. చర్చిలతో పాటు సిటీలోని మాల్స్లో కూడా స్పెషల్ ఈవెంట్స్ కనిపిస్తున్నాయి. దీంతో మాల్స్ను పూర్తిగా డెకరేషన్ చేస్తున్నారు నిర్వాహకులు. క్రిస్మస్ పండుగను గ్రాండ్గా జరుపుకునేందుకు రెడీ అయింది హైదరాబాద్ నగరం. డిసెంబర్ నెలలో క్రిస్మస్ తో పాటు ఇయర్ ఎండ్ సెలబ్రేషన్లు ఉండడంతో సిటీ కలర్ఫుల్ గా మారిపోతోంది. గతంలో క్రిస్మస్ ఫెస్టివల్ సందర్భంగా కేవలం చర్చిలో మాత్రమే ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేవారు. కానీ ఇప్పుడు మాల్స్, హోటళ్లలో సైతం ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తున్నారు నిర్వాహకులు. దీంతో నగరంలో ఎక్కడ చూసినా ఆకట్టుకునే లైటింగ్స్ తో డెకరేట్ చేసిన హోటల్స్, మాల్స్, చర్చిలు కనిపిస్తున్నాయి. సిటీలోని చాలా మంది జనం సరదాగా ఎంజాయ్ చేయడానికి మాల్స్ ను విజిట్ చేస్తారు. అందుకే సిటీలోని ఫేమస్ మాల్స్ ను స్పెషల్ క్రిస్మస్ ట్రీలతో అలంకరించారు నిర్వాహకులు. కస్టమర్లను అట్రాక్ట్ చేయడంతో పాటు ఫోటో పాయింట్ గా మారుస్తున్నారు. కేవలం మాల్స్ నే కాదు, అందులో ఉండే స్టాల్స్ ను కూడా ప్రత్యేకంగా రెడీ చేశారు. ఇక స్టాఫ్ కూడా క్రిస్మస్ క్యాప్ తో లోపలికి వచ్చే వారికి వెల్కమ్ చెప్తున్నారు. సో ఎవ్రీ డిసెంబర్లో గ్రాండ్ డెకరేషన్ జరుగుతుంది. అండ్ డెకరేషన్ కాకుండానే ఎవ్రీ 50 అన్ని స్టోర్స్లో చూసుకుంటే మనకు 50% ఆఫర్కు దొరుకుతుంది. సో అన్ని మాల్స్ ఇట్లానే ఉంటాయి. డిసెంబర్ అనేది ఒక స్పెషల్ మంత్స్ మాల్స్ అన్నిటికీ. సో అందరూ విజిట్ చేయొచ్చు ఈ ఆఫర్. ఫొటోస్ దిగనీకైనా సరే, దేనికైనా సరే డెకరేషన్ చాలా బాగుంటుంది మాల్స్లో. డెఫినెట్లీ ఎవరు రాకపోయినా సరే డిసెంబర్ మంత్లో విజిట్ చేయొచ్చు మాల్స్ అయితే ఆఫర్స్తో పాటు. ఇక్కడ స్టాల్స్ అన్నీ బాగున్నాయి. ఇక్కడ షోరూమ్స్ అన్నిటికీ
అన్నిటి వెళ్ళాం షాప్స్కి. అన్నిట్లో ఆఫర్స్ కూడా మంచిగా నడుస్తున్నాయి. ఈ ప్రతి డిసెంబర్ మేము వస్తాం, ఇక్కడ ఆఫర్స్లో బై చేస్తాం. ఇక్కడ డెకరేషన్స్ కూడా బాగున్నాయి. ఇక్కడ ఫ్రెండ్స్తో వచ్చాం మేము అందరం కలిసి. ఫొటోస్ కూడా ఫ్రెండ్స్ అందరం ఫొటోస్ దిగాం. షాప్స్ నీట్గా విజిట్ చేయొచ్చు. ఇక మాల్స్లోనే కాదు, హోటల్స్ కూడా స్పెషల్ మెనూతో ముందుకు వస్తున్నాయి. ఈ నెల మొత్తం పబ్లిక్ ఫెస్టివల్ మూడ్లో ఉంటారు. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో లంచ్, డిన్నర్ చేయడానికి వెళ్తారు. మరోవైపు ఇయర్ ఎండ్ సెలబ్రేషన్లు ఉండడంతో హోటల్స్ ను క్రిస్మస్ థీమ్ తో అలంకరిస్తున్నారు నిర్వాహకులు. వి ఆర్ లాంచింగ్ డ్యూరింగ్ ది క్రిస్మస్ ఈవ్ అండి, అలాగే న్యూ ఇయర్ కూడా. సో మేము కొన్ని స్పెషల్ డిషెస్ కూడా మేము ఈ క్రిస్మస్ సందర్భంగా పెడుతున్నాము. ఎక్కువ క్రిస్మస్ అంటే మీకు గుర్తొచ్చేది కేక్స్. పిల్లలు ఇష్టపడేది కప్ కేక్స్ కానీ, ముఫిన్స్ కానీ, లేదంటే డెజర్ట్స్ కానీ. సో వీఆర్ ప్రొవైడింగ్ లాట్ ఆఫ్ వెరైటీస్ ఇన్ దట్. ఇదంతా క్రిస్మస్ సందర్భంగా మనకి ఎలా ఉండాలో ఆ రకంగానే మేము ఆల్రెడీ చేసేసామండి. సో దట్ ఫ్యామిలీస్ కానీ, ఫ్రెండ్స్ కానీ, గ్రూప్స్ కానీ క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకోవచ్చు, న్యూ ఇయర్ ఈవెంట్ చేసుకోవచ్చు. ఇక క్రిస్మస్ సంబరాల్లో భాగంగా మాల్స్ లో సాయంత్రం వేళల్లో చిన్న పిల్లలతో డ్రామా, డాన్స్, సింగింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఇక కస్టమర్లను అట్రాక్ట్ చేసేందుకు 1+1 ఆఫర్ తో పాటు 50% డిస్కౌంట్లను ప్రకటిస్తున్నారు నిర్వాహకులు. భిన్నత్వంలో ఏకత్వం, అదే భారతీయమన్నారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ ఉమామహేశ్వరరావు. విలువలను పాటించడంలో స్విస్ విద్యాలయం ముందుందన్నారు. హైదరాబాద్ బండ్లగూడ జాగిరిలోని శ్రీ విద్యారణ్య ఇంటర్నేషనల్ స్కూల్లో జిజ్ఞాసా కార్యక్రమం జరిగింది. విద్యాభారతి దక్షిణ మధ్య క్షేత్ర సంఘటన మంత్రి లింగం సుధాకర్ రెడ్డి క్షేత్ర కోశాధికారి మల్లయ్యతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. లెక్కడుగుతున్నావా లెక్క? అయితే చెబుతాను వినుకోవే తల్లి. బ్రహ్మయ్యకు, శివయ్యకు, పార్వతమ్మకు, సరస్వతమ్మకు, వాళ్ళ కొడుకులకు, వాళ్ళ కోడళ్లకు, ముక్కోటి దేవతలకు చెప్పానమ్మా. పేదలకు సేవ చేసే భాగ్యం కలగడం అదృష్టంగా భావించాలన్నారు కిరణ్. రంగారెడ్డి జిల్లా నార్సింగి మెథడిస్ట్ చర్చి ఆవరణలో పేద వృద్ధులకు దుప్పట్లు, మహిళలకు చీరలు పంపిణీ చేశారు. క్రిస్మస్ సందర్భంగా సేవా కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. మెథడిస్ట్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు కిరణ్, సునీల్. ఆయన సహాయము చేస్తున్నారు, అందును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో పేదలకు ఇస్తే నాకు ఇచ్చిన వాక్యం సెలవిస్తుంది, నీకు వందనాలు. ఇదిగో నాయన V6 యాజమాన్యం బట్టి కూడా వారిని కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని, అయా మరి ప్రత్యేకంగా ఈ యొక్క వస్త్రాలను పరిశుద్ధపరచమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. న్యూ ఇయర్ వేడుకల వేళ సిటీలోని పబ్లపై నిఘా పెట్టారు హైదరాబాద్ పోలీసులు. కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా డ్రగ్స్ వినియోగం కట్టడి కోసం వరుస తనిఖీలు చేపట్టారు. డిసెంబర్ 31న అర్ధరాత్రి 1 గంట వరకే పార్టీ నిర్వహించాలని ఆదేశించారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ అజయ్ అందిస్తారు. 31st నైట్ సెలబ్రేషన్స్ ఫుల్ జోష్గా చేసుకునేందుకు ఇప్పటికే యువత మొత్తం కూడా సిద్ధమైపోయింది. సో పోలీసులు కూడా కొన్ని ఆంక్షలు, కొన్ని నిబంధనలు పెట్టారు. ఇటు పబ్స్ కావచ్చు, లేకపోతే ప్రైవేట్ ఈవెంట్స్ జరిగే ప్లేసెస్తో పాటు వాటన్నిటికి సంబంధించి కొన్ని ఆంక్షలు విధించారు. ముఖ్యంగా పబ్స్తో పాటు ఇటు ప్రైవేట్ ఈవెంట్స్ ఎక్కడైతే చేస్తుంటారో అక్కడ ఖచ్చితంగా డ్రగ్స్, గాంజాయి అనే సరఫరా జరగొద్దు అనేది ఒక మేజర్ ఇన్స్ట్రక్షన్. అయితే మైనర్స్, లిక్కర్ పార్టీ జరిగే చోట మైనర్స్ని ఎలౌ చేయొద్దు, ఖచ్చితంగా మైనర్స్ని ఎలౌ చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము అనేది కూడా పోలీసులు చాలా స్ట్రిక్ట్గా చెప్పిన పరిస్థితి. దాంతోపాటు ఇటు సీసీ కెమెరా సర్వేలెన్స్
సర్వేలెన్స్ అనేది ఉండాలి. అటు ఎంట్రీ అండ్ ఎగ్జిట్ రెండు కూడా పబ్కు సంబంధించి కావచ్చు, ఇటు ఈవెంట్స్ ప్రైవేట్ ఈవెంట్స్ జరిగే ప్లేసెస్లో కావచ్చు, ఎంట్రీ ఎగ్జిట్ ఎవరెవరు వస్తున్నారు ఎవరెవరు వెళ్తున్నారు అనేది చాలా క్లియర్గా సీసీ కెమెరాస్ అమర్చాలి. ఒకవేళ లేదు అంటే కూడా అనేది పోలీసులు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్. న్యూ ఇయర్ సెలబ్రేషన్ సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో పోలీస్ శాఖ అలర్ట్ అయిపోయింది. 3 కమిషనరేట్ పరిధుల్లో కూడా డ్రగ్స్ గాంజాయికి సంబంధించిన ఊసే లేకుండా చూడాలి. ముఖ్యంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్ సంబంధించి ఇప్పటికే హైదరాబాద్కి పెద్ద మొత్తంలో ఇతర రాష్ట్రాల నుండి కూడా డ్రగ్స్ చేరుతున్నాయి అనే ఒక సమాచారంతో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తోటి ఇప్పటికే వరుస తనిఖీలు చేసి ఇటు రాచకొండ హైదరాబాద్ లిమిట్స్లో మనం వరుసగా చూసాము. ఇటీవల కాలంలో పెద్ద మొత్తంలో కూడా డ్రగ్స్ని స్వాధీనం చేసుకున్న పరిస్థితి. అయితే ఖచ్చితంగా న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి డ్రగ్స్ సప్లై జరుగుతుంది. ముఖ్యంగా పబ్స్లో కావచ్చు, ఇటు ప్రైవేట్ ఈవెంట్స్ సంబంధించి డ్రగ్స్ ఖచ్చితంగా యువత తీసుకుంటారు, ఆ విధంగా సప్లై కూడా జరుగుతుంది అనే ఒక సమాచారం ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా పబ్స్ పైన పోలీసులు ఖచ్చితమైన నిఘా పెట్టారు. మనతో పాటు పబ్ సంబంధించిన నిర్వాహకులు ఉన్నారు. అసలు పోలీసుల ఇన్స్ట్రక్షన్స్ సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు అనేది మాట్లాడదాం. చెప్పండి, పోలీసులు ఇప్పటికే కొన్ని ఆంక్షలు విధించారు, కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు. సో 31st నైట్ సంబంధించి మీరు ఆ పబ్ నిర్వాహకులుగా ఏ విధమైన ఏర్పాట్లు చేస్తున్నారు, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? హాయ్ అండి, యాక్చువల్లీ వి గాట్ ఏ మీటింగ్, మొన్ననే మీటింగ్ అయింది. మన గచ్చిబౌలి పిఎస్ సిఐ గారు ఇంకా ఏసీపీ గారు పిలిచి దే సెడ్ దట్ టిల్ 1 o'clock వరకు అయితే పర్మిషన్ ఉంది. అండ్ అదర్ థింగ్ ఈజ్ లైక్ అబౌట్ నార్కోటిక్స్ అండ్ డ్రగ్స్ విషయంలో we have a CC cameras allowance as well as we have a bouncers which is they're checking in the entrance only. సో మేము తరోగా మొత్తం చెకింగ్ చేస్తున్నాం. ఈవెన్ వేబ్స్ కూడా అలౌడ్ లేదండి, అది కూడా చెప్పారు మాకు. వేబ్స్ కూడా అలౌడ్ లేదు. ఈవెన్ దట్ ఆల్సో వీ ఫిక్సింగ్ అవర్ బౌన్సర్స్ ఎవ్రీవన్ దెన్ విల్ టేకింగ్ ఇన్సైడ్. అంటే ముఖ్యంగా పోలీస్ ఇన్స్ట్రక్షన్స్లో అటు మైనర్లను నిల్వ చేయొద్దు అనేది కూడా ఒకటి చాలా స్ట్రిక్ట్గా చెప్పారు. సో మైనర్లకు సంబంధించి కూడా మీరు ఏ విధంగా స్ట్రిక్ట్గా వెళ్ళబోతున్నారు? మైనర్స్ విషయం వస్తే ఇక్కడ బౌన్సర్స్ చెక్ చేస్తారు వాళ్ళ ఆధార్ కార్డు అండ్ వి చెక్ ద అండర్ ఏజ్ 21 బిలో ఉంటే అలౌ చేయరండి. అంటే దాంతోపాటు ముఖ్యంగా ఈ పార్కింగ్ కావచ్చు, లేకపోతే ఇతర సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం హ్యూజ్ క్రౌడ్, అంటే మన కెపాసిటీకి మించి కూడా ఎక్కువ జనాలు వస్తే కూడా ఇబ్బంది తలెత్తుంది అనేది పోలీసులు చెప్తున్నారు. సో దానికి సంబంధించి అటు కెపాసిటీకి మించి జనాలు రావడం కావచ్చు, లేదా పార్కింగ్ సంబంధించి కావచ్చు, దానికి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? పార్కింగ్ ఇన్ ద మేము మాల్లోనే ఉన్నాం. సో వీ హ్యావ్ ఏ అలొకేటెడ్ మాల్లో మాకు పార్కింగ్ చాలా ఎనఫ్ పార్కింగ్ ఉంది. సో యాజ్ వెల్ యాజ్ మాకు ఏంటంటే మాకు లిమిటెడ్ క్రౌడ్, ఈవెన్ మా ఓనర్స్ అండ్ ఎవ్రీథింగ్ దే ఇన్స్ట్రక్టెడ్ లిమిటెడ్ క్రౌడ్ తీసుకోవాలి. అండ్ థరోలీ ఈవెన్ మా మేనేజ్మెంటే దే ఫోర్సింగ్ అస్ ఏంటంటే దే సెడ్ దట్ నార్కోటిక్స్ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళే ఇదన్నీ దే వోంట్ ఎంకరేజ్ దిస్. ఇంకోటి మెయిన్ ప్రాబ్లం ప్రతి 31st నైట్ కూడా వన్స్ ఆ పార్టీ అయిపోయిన తర్వాత వాళ్ళు డ్రంక్ అండ్ స్టేజ్లో ఉంటారు. కొందరు మోస్తాదుకు మించి ఎక్కువ ఆల్కహాల్ తీసుకున్న సిచ్యువేషన్. సో వాళ్ళు డ్రైవ్ చేయకూడదు, డ్రైవర్ ఆల్టర్నేట్గా చూడాల్సిన బాధ్యత కూడా మీద ఉంటుంది. సో అలాంటి ఏర్పాట్లు ఎట్లా చేస్తున్నారు? ఎస్ అండి, ఇది 31st అని కాదండి, అదైతే మా దగ్గర ఎవ్రీడే ఉంది. వీ హ్యావ్ ఏ డ్రైవర్స్, ఎనఫ్ డ్రైవర్స్ హూ ఆర్ డ్రంక్ అండ్ ఎలా ఏదైనా ఉంటే మేము మా డ్రైవర్స్ మేము ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాం. వీ హ్యావ్ ఎక్స్ట్రా డ్రైవర్స్ ఆల్సో వేర్ దే కెన్ డ్రాప్ ఎట్ హోమ్ అండ్ దట్ ఆల్సో వీ హ్యావ్ ప్రొవిజన్ ఎట్ ఎయిర్లైన్. ఇది మొత్తానికి 31st నైట్ సెలబ్రేషన్ సంబంధించి పోలీసులు ఇచ్చిన గైడ్ లైన్స్ అనుగుణంగానే వెళ్తున్నాము. ఖచ్చితంగా పోలీసుల గైడ్ లైన్స్లో కూడా ముఖ్యంగా డ్రగ్స్, మత్తు పదార్థాలు సేవించే విధంగా ఆ సప్లై జరగకూడదు అనేది ఒకటి మెయిన్ పాయింట్ అయితే, రెండవది మైనర్లని ఈ విధంగా పబ్స్ కావచ్చు, ఆల్కహాల్ లిక్కర్ పార్టీలకి అనుమతించకూడదు అనేది రెండో మెయిన్ పాయింట్. దాని తర్వాత పూర్తి స్థాయిలో 1 o'clock ఎట్టి పరిస్థితుల్లో ఈవెంట్స్ అన్ని కూడా క్లోజ్ అయిపోవాలి. దాని తర్వాత తెల్లవారుజామున ఇష్టానుసారంగా ఈవెంట్స్ చేస్తామంటే మాత్రం చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించిన మాదిరిగానే పబ్ సంబంధించిన నిర్వాహకులు కూడా దానికి అనుగుణంగా డ్రగ్స్ అనే ఊసు లేకుండానే ఈసారి న్యూ ఇయర్ జరిగే దిశగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్న సిట్యుయేషన్ నగరంలో నెలకొంది. కెమెరా పర్సన్ మహేష్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్. తెలంగాణ అభివృద్ధిలో ఇకపై టీడీఎఫ్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం. టీడీఎఫ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్ర భారతిలో 7వ ప్రవాసీ తెలంగాణ దివాస్ జరిగింది. కొత్త ప్రభుత్వంలో స్వేచ్ఛగా బతికే అవకాశం దక్కిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో టీడీఎఫ్ సేవలు మరవలేమన్నారు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. అందులో భాగమయ్యామని గుర్తు చేశారు. ఎన్ఆర్ఐ పాలసీ విషయంలో ముందడుగు వేయాలన్నారు.
రాష్ట్ర అభివృద్ధిలో టీడీఎఫ్ సేవలు గుర్తుంచుకోదగ్గవన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. కార్యక్రమంలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షులు దివేష్, కవిత చల్లా, పీఓడబ్ల్యూ అధ్యక్షురాలు సంధ్య ఇతరులు పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా కీసర మండల కేంద్రంలో బీఆర్ అంబేద్కర్ 100వ వారం జ్ఞానమాల కార్యక్రమం నిర్వహించారు మాల సంఘం సభ్యులు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. కీసర చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి జై భీమ్ నినాదాలు చేశారు. అంబేద్కర్ జ్ఞానమాల శపథం చేయించిన తర్వాత మల్లారెడ్డిని సన్మానించారు సంఘం సభ్యులు. నన్ను పిలిచినందుకు చాలా సంతోషం. పేరు పేరున నమస్కారం. ఏది ఏమైనా నేను అదృష్టంగా భావిస్తున్నా. ఈ జ్ఞానమాల 100వ వారానికి పిలిచినందుకు చాలా సంతోషం. ఎందుకంటే డాక్టర్ అంబేద్కర్ సాహెబ్ చాలా గొప్ప మనిషి, పెద్ద మనిషి, భారత రాజ్యాంగాన్ని రచించిన పెద్ద గొప్ప మనిషి. కాబట్టి ఆయనకు 100వ వారం రావడం నాకు అదృష్టంగా భావిస్తున్నా. ఏది ఏమైనా అంబేద్కర్ గారు అందరి వాడు, కులమత భేదాలు లేవు. అందరు గొప్పలు కావాలి, అందరు బాగా చదువుకోవాలి, మన భారతదేశం గొప్ప దేశం కావాలని ఆయన కళలు తప్పకుండా ఆయన కళలు కూడా నెరవేరుస్తారని, నిజమైతే అని కూడా నేను అందరికీ కూడా మనవి చేస్తున్నా. రంగారెడ్డి జిల్లా నార్సింగిల్లో కన్నుల పండుగగా అయ్యప్ప స్వామి మహాపడి పూజ నిర్వహించారు. వేదాంత రాజసింహ పంతుల ఆధ్వర్యంలో చెల్లి వెంకటేశ గురుస్వామి 13వ మహాపడి పూజ ఘనంగా చేశారు. అయ్యప్ప స్వామి నామస్మరణతో దేవాలయం మారుమ్రోగింది. చుట్టుపక్కల గ్రామాలకు చెందిన స్వాములు పూజా కార్యక్రమాల్లో పాల్గొని భక్తి గీతాలకు అనుగుణంగా నృత్యాలు చేశారు. స్వామి తోరగా జరగదు, స్వామి స్వామి ఇంకా కూర్చో, అమ్మ తోరగా జరగదు.